హలో అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య అయితే 10 రోజుల మట్టించి ఒక న్యూస్ అయితే జనాల మధ్యలో అయితే నలుగుతుందండి. అదేంటంటే పెద్ద దొంగల మూట అయితే దిగారంటండి. వాళ్ళు మంచినీళ్ళకని వాటిలకి ఈటిలకి వంక పెట్టుకుని వెళ్ళి డోర్లు అయితే కొట్టేసి వాళ్ళు ఏదుంటే అది మెడలో పుస్తల తాళ్ళు అయ్యి లాక్కెళ్ళిపోతున్నారంటండి. మనుషులకు ప్రమాదం కూడా జరుగుతుందంట. అందుకే మీ ఇంటికి వచ్చి ఎవరైనా డోర్లు కొట్టినా కాలింగ్ బెల్ కొట్టినా మీరు ఎవ్వరూ డోర్లు తీయకండి. ఎవరో ఏంటని తెలుసుకున్నప్పుడు డోర్ ఓపెన్ చేయండి. మా అదీగాక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండీ! పిల్లలు ఇంటి దగ్గర ఉండి పాపం బయటికెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళని అసలు బయట వదిలిపెట్టొద్దండి. ఒకవేళ ఆడుకునే పాలెం అయితే మీరు దగ్గరుండి ఆడిపించండి. మళ్ళీ తీసుకెళ్ళిపోయి డోర్ పెట్టేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి ముఠా కూడా దిగారంటండి. వాళ్ళైతే పార్టీలు తీసుకుని అమ్మేసుకుంటున్నారంటే చాలా బీభత్సంగా ఉంటున్నాయండి రోజులైతే. బ్రహ్మంగారు చెప్పినట్టు మన కళ్ళ ముందే అన్నీ జరిగిపోతున్నాయండి. మనిషిని చంపుకునే రోజులండి. రోజులు వచ్చేసినాయండి. ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వస్తుందో కూడా తెలియడం లేదు. మనిషిని బట్టే ప్రమాదం జరుగుతుందండి. అందుకని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మేమైతే రాత్రి డీమార్ట్ సామాను అయితే ఆర్డర్ పెట్టామండి. మార్నింగ్ 6 నుంచి 8 వరకు రావాలని. వాడైతే 5 గంటలకి వచ్చేసాడండి. డోర్ కొడుతుంటే చాలా భయం వేసిందండి. ఇలాంటి విషయాలు వింటే మరి అలా భయం వేస్తుంది కదండి ఎవరైనా డోర్ కొడితేని. ఓకే అండి. మీ ఊళ్ళో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి.